Hi friends, welcome to Vijay the Skill Academy. Myself Ben Reddy, faculty of DC Machines. మనం ముఖ్యంగా జూనియర్ లైన్మెన్ సంబంధించిన టాపిక్స్లో భాగంగా DC మిషన్స్ను నేర్చుకోబోతున్నాం. సో జూనియర్ లైన్మెన్ NTG SPDCL యాజ్ వెల్ యాజ్ NPDCL మళ్ళీ రీసెంట్గా జెన్కోలో కూడా జూనియర్ ప్లాంట్ అటెండెంట్ ITI బేస్డ్ పోస్టులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి మనం ముందస్తు సన్నద్ధం చేసుకొని సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ని కొనసాగించాలి. మిషన్స్ సంబంధించి దీంట్లో నుండి 4 to 5 మార్క్స్ వస్తాయి మనకి DC మిషన్స్ నుండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ నుంచి కూడా మీరు థరోలీ టాపిక్ వైజ్ చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఈజీ అవుతుంది. మీరు డెఫినెట్గా 4 to 5 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే సర్వీస్ క్యాండిడేట్స్ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకి 20% వెయిటేజ్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే సబ్జెక్ట్లోనే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఆర్టిజన్స్ అయ్యి ఉంటే మీకు డెఫినెట్గా ఒక మంచి అవకాశం. మీరు ఏం చేసినా చేయకపోయినా మీ సర్వీస్ మార్క్స్ యాడ్ అవుతాయి. కాబట్టి దానికి తోడు మీరు మినిమం క్వాలిఫికేషన్ తెచ్చుకున్నారు అంటే డెఫినెట్గా మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చేస్తారు. సో కాబట్టి ఒక మంచి ప్రయత్నం చేయండి, ఫోకస్డ్గా చదవండి, టాపిక్ వైజ్ డెప్త్గా చదవండి. ఈజీగా మీరు మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. ఓకే, సో ఈరోజు టాపిక్లో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే DC మిషన్స్. సో DC మిషన్స్ సంబంధించి మనకి కన్స్ట్రక్షన్ అంటే అది ఏ విధంగా తయారు చేయబడింది, అది ఏ విధంగా పని చేయగలుగుతుంది, ఏ ప్రిన్సిపల్ పైన పని చేయగలుగుతుంది, అలాగే దానికి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్. ఓకే, సో అవి మనం నేర్చుకోబోతా ఉన్నాం. సో అలాగే DC మిషన్స్లో మిషన్ అంటే అది జనరేటర్ కావచ్చు, మోటార్ కావచ్చు. మనం ఇచ్చే ఇన్పుట్ను బట్టి అది మోటారా జనరేటర్ అనేది డిసైడ్ చేస్తాం. నేను మెకానికల్ ఎనర్జీని ఇచ్చాను అనుకోండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ వస్తే అది జనరేటర్ అవుతుంది. ఓకే, సో మనము ఈ జనరేటర్ కాన్సెప్ట్స్లో డీప్గా జనరేటర్ సంబంధించి చదువుకుంటాం. జనరేటర్ని సింపుల్గా ఇక్కడ సిలబస్లో ఇచ్చాడు అంటే ఓన్లీ జనరేటర్ సంబంధించి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ జనరేటర్స్ ఉంటాయి, వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవన్నీ కూడా వస్తాయి అన్నమాట దాంట్లోకి. సో సిలబస్లో ఎప్పుడైనా డీటెయిల్డ్గా కాన్సెప్ట్స్ ఏవేవి వస్తాయో అవి ఇవ్వడు, జస్ట్ హెడ్డింగ్స్ మాత్రమే ఇస్తాడు. వాటికి సంబంధించి మనమే డెప్త్గా చదువుకోవాలి. నెక్స్ట్ మోటార్స్. సో జనరేటర్స్లో ఏం జరిగింది, మనకి మెకానికల్ ఎనర్జీని ఇచ్చినాము, ఎలక్ట్రికల్ అవుట్పుట్ వచ్చింది. మోటార్స్కి వచ్చేటప్పటికి మనం ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తాము, మెకానికల్ అవుట్పుట్ వస్తుంది. అంటే కొన్ని కేసెస్లో మనకు మెకానికల్ ఎనర్జీ అనేది అవసరం. మెకానికల్ ఎనర్జీ అంటే ఏంది, స్పీడ్, టార్క్, రొటేషన్ సంబంధించిన అంశాలు. నెక్స్ట్ స్పీడ్ కంట్రోల్. సో ఒక మోటార్ ఉంది, దాన్ని స్పీడ్ కంట్రోల్ చేయాలి. నాకు రిక్వైర్డ్ స్పీడ్కి దాన్ని కంట్రోల్ చేయాలి అంటే వాట్ ఆర్ ద టెక్నిక్స్ వీ హ్యావ్, వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ వీ హ్యావ్ అనేటివి దీంట్లో నేర్చుకుంటాం. ఓకే, సో అంటే ఒక మోటార్ సపోజ్ 1500 RPMతో తిరిగింది అనుకోండి. RPM అంటే ఏం లేదండి, రొటేషన్ పర్ మినిట్ తిరిగింది అనుకోండి. నాకు యాక్చువల్గా 1700 RPM కల స్పీడ్ కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, వాట్ ఈస్ ద మెథడ్ అంటే ఏ మెథడ్ని నేను ఫాలో అయితే నాకు 1500 తిరిగేది 1700 వరకు తీర్పగలుగుతా. లేదు, ఒక 1500 RPMతో తిరిగే మోటార్ని నేను 1000 RPMకే తిప్పాలి అనుకుంటున్నా. సో అప్పుడు నేను ఏ విధమైన టెక్నిక్ని ఫాలో కావాలి అనేది ఈ స్పీడ్ కంట్రోల్ కాన్సెప్ట్లో మనం క్లియర్గా చదువుకుంటాం. ఓకే, తర్వాత అప్లికేషన్స్ అంటే ఈ మిషన్స్ అన్నిటిని కూడా మనము ఎక్కడ యూజ్ చేస్తాం, ఈ మిషన్స్ అన్నిటిని కూడా మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది అప్లికేషన్స్లో మనం చదువుకుంటాం. అంటే మిషన్స్లో అప్లికేషన్స్ అంటే ఎక్కడ, ఇప్పుడు జనరేటర్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, మోటార్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఓకే, ఎక్కడ పర్ఫెక్ట్ అనేది ఈ అప్లికేషన్స్ కాన్సెప్ట్లో మనం చదువుకుంటాం. ఓకే, అండ్ వైండింగ్స్. అసలు వైండింగ్ అంటే ఏంటి, వైండింగ్ని మనం
ఎలా రిప్రజెంట్ చేస్తాం, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వైండింగ్స్ వీ హ్యావ్. ఓకే, మనం ఏంటి, కండక్టర్ ఉంది, ట్విస్టింగ్ ఆఫ్ ద కండక్టర్ నేను ఉంచాను అనుకోండి ఇట్లా ఒక రౌండ్గా, దాన్ని ఏమంటాం, ఇది కండక్టర్. దీన్ని ఇట్లా తిప్పాను అనుకోండి ఏమవుతుంది, టర్న్ అంటే ఏంది, ఒక చుట్ట అనమాట, ఒక చుట్టు. నేను నంబర్ ఆఫ్ చుట్లు తిప్పాను అనుకోండి దీన్ని ఏమవుతుంది, ఇది కాయిల్ అవుతుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ కాయిల్స్ని నేను ఒక ప్లేస్, వెదర్ ఇట్ ఈస్ ఏ స్టేటర్ ఆర్ రోటార్లో ప్లేస్ చేశాను అనుకోండి, ఏ గ్రూప్ ఆఫ్ కాయిల్స్ ఏంటవి, గ్రూప్ ఆఫ్ కాయిల్స్. ఈ గ్రూప్ ఆఫ్ కాయిల్స్ని నేను స్టేటార్లోనో రోటార్లోనో ప్లేస్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, దట్ ఈస్ కాల్డ్ వైండింగ్. గ్రూప్ ఆఫ్ కాయిల్స్ వీ కెన్ సే వైండింగ్. అంటే గ్రూప్ ఆఫ్ కాయిల్స్ని మనం ఏమనొచ్చు, వైండింగ్ అనొచ్చు. ఓకే, జనరేటర్లో అనుకోండి ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేయడానికి వైండింగ్ని యూజ్ చేస్తాం. మోటార్ అనుకోండి ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ద టార్క్ మనం వైండింగ్ని యూజ్ చేస్తాం. అంటే ఫ్లక్స్ వస్తుంది, మోషన్ ఆఫ్ ది కండక్టర్ వస్తుంది. సో అవన్నీ కూడా మనము కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ మెషిన్లో మనం క్లియర్గా చదువుకుంటాం. సో ఫస్ట్ మనం ఏంటి, డీసీ మిషన్ సంబంధించి ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు ఐటీఐలో మీ సార్లు మీకు చెప్పి ఉంటారు. ఓకే, సో గ్యాప్ వచ్చిన వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏం లేదు, మనం క్లియర్గా చదువుకోవచ్చు టాపిక్ వైజ్. ఓకే, సో ఫస్ట్ ఏంటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ డీసీ మెషిన్. సో మన క్వశ్చన్లోకి వెళ్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ డీసీ మిషన్. డీసీ మిషన్ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, అసలు దాంట్లో పార్ట్స్ ఏముంటాయి, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తాం మనం, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల మనకి సేఫ్, ఎఫిషియెంట్, అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. సో మనకు తెలుసు ఒక రొటేటింగ్ మిషన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఈజ్ స్టేటర్, సెకండ్ పార్ట్ ఈజ్ రోటార్. ఓకే, నేను ఫస్ట్ స్టేటార్ని డ్రా చేస్తాను. స్టేటార్ అంటే ఏం లేదండి, స్టేషనరీగా ఉండే పార్ట్ని మనం స్టేటార్ అంటాం. ఓకే, ద పార్ట్ విచ్ ఈజ్ ఇన్ ఏ స్టేషనరీ, అంటే స్టేషనరీగా ఉండే పార్ట్ని స్టేటార్ అంటున్నాం. ఓకే, స్టేషనరీగా ఉండే పార్ట్ని స్టేటార్ అంటున్నాం. స్టేషనరీగా ఉండే పార్ట్ని మనం స్టేటార్ అంటున్నాం. ఓకే, చూద్దాం అసలు ఏంటి అది. రైట్, సో stator construction of a DC machine. So in this construction, let us see construction. Okay, stationary part in the machine is stator. స్టేటర్లో ఏం చేస్తాం, జనరల్గా డీసీ మెషిన్లో మనకి సేలియంట్ పోల్ టైప్ స్ట్రక్చర్ పార్ట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, మోస్ట్ ఆఫ్ ద డీసీ జనరేటర్స్ సార్ సో మనం ఇప్పుడు ఒక 4 పోల్ మెషిన్ని తీసుకుందాం. ఓకే, 4 పోల్.
So in this 4 pole, 4 alternate poles we are taking. అంటే 4 పోల్స్ కూడా నార్త్ సౌత్ పోల్స్ తీసుకుంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్, ఇదేంటి స్టేటార్. దీని తయారయ్యే మెటీరియల్ ఏంటి మనకి, క్యాస్ట్ ఐరన్. ఓకే, లో రేటింగ్ అయితే, హై రేటింగ్ అయితే క్యాస్ట్ స్టీల్. హై రేటింగ్ అయితే క్యాస్ట్ స్టీల్. ఓకే, ఈ స్టేటర్ పోల్ కోర్ పైన మనం ఏం చేస్తాం, ఫీల్డ్ వైండింగ్ని ప్లేస్ చేస్తాం. ఇంతకుముందే చెప్పా, వైండింగ్ అంటే నంబర్ ఆఫ్ కాయిల్స్, కాయిల్ అంటే గ్రూప్ ఆఫ్ టర్న్స్, టర్న్ అంటే ట్విస్టింగ్ ఆఫ్ కండక్టర్. కండక్టర్ని ట్విస్ట్ చేస్తే టర్న్ వస్తుంది, గ్రూప్ ఆఫ్ టర్న్స్ కాయిల్ అవుతుంది. ఓకే, గ్రూప్ ఆఫ్ కాయిల్స్ ఏమవుతాయి, వైండింగ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేసాం, స్టేటర్ పైన పోల్ కోర్ని ప్లేస్ చేసినాం. ఓకే, పోల్ కోర్, దీస్ ఆర్ ది పోల్ కోర్. నౌ దిస్ విల్ బి పోల్ షూ. పోల్ షూ, దిస్ ఈస్, ఇదేంటి ఫీల్డ్ వైండింగ్. ఓకే, ఫీల్డ్ వైండింగ్. ఇది ఐ బోల్ట్, అంటే మిషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి క్యారీ చేయడానికి ఆ బోల్ట్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఇవన్నీ భాగాలు చదువుకుంటున్నాం. ఏంటి, స్టేటార్ దేంతో తయారైంది, లో రేటింగ్ అయితే క్యాస్ట్ ఐరన్ మెటీరియల్, హై రేటింగ్ అయితే క్యాస్ట్ స్టీల్ మెటీరియల్తో యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ని ప్లేస్ చేసాం. ఫీల్డ్ వైండింగ్ ఎందుకు, ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేయడానికి, మ్యాగ్నెటిక్ లైన్స్ ప్రొడ్యూస్ కావడానికి. సో మనం ఫీల్డ్ వైండింగ్ని స్టేటార్లో పెట్టినాం. ఓకే, ఎందుకు ఫీల్డ్ వైండింగ్ ఎందుకు మనకు ఫ్లక్స్ కావాలి, ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ జనరేట్ కావాలి అంటే మనకి ఏమేమి కావాలి, కండక్టర్, సెకండ్ వన్ ఈస్ ఫ్లక్స్, థర్డ్ వన్ ఈస్ మోషన్. ఈ మూడు కూడా మనకు ముఖ్యమైన అంశాలు. కండక్టర్ కావాలి, ఫ్లక్స్ కావాలి, మోషన్ కావాలి, అప్పుడే మనకు ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో కండక్టర్స్ కావాలి అంటే మనం ఏం చేస్తాం, రోటార్ తీసుకుంటాం. రోటార్ అవుటర్ సర్ఫేస్లో, రోటార్ పై భాగాన మనం ఆర్మేచర్ కండక్టర్స్ని ప్లేస్ చేస్తాం. ఆర్మేచర్ కండక్టర్స్ని రోటార్ పై భాగాన ప్లేస్ చేస్తాం. ఆర్మేచర్ వైండింగ్. ఓకే, so this is what the armature core. So armature core generally made up of cast steel material. Okay, cast steel material తో మనం ఆర్మేచర్ కోర్ని తయారు చేస్తాం. ఓకే, ఎందుకు క్యాస్ట్ స్టీల్, బికాస్ hysteresis loss in the machine, hysteresis loss for that silicon steel is less. అందుకని ఆర్మేచర్ కోరు మనం సిలికా స్టీల్ మెటీరియల్తో తయారు చేస్తాం. ఓకే, ఆర్మేచర్ కోర్ దేంతో తయారవుతుంది, ఆర్మేచర్ కోర్. సిలికాన్ స్టీల్. ఓకే, సో ఈ స్లాట్స్ మధ్యలో మనం ఆర్మేచర్ వైండింగ్ని ప్లే చేస్తాం. ఓకే, స్లాట్స్ మధ్యలో. స్లాట్ అంటే ఏం లేదు, ఇట్స్ ఏ పాత్. సపోజ్ హియర్ ఇట్ ఈస్ ద రోటార్ ఫర్ ఎగ్జాంపుల్. నౌ దిస్ షుడ్ బి ద షాఫ్ట్. ఓకే,
on outer surface of the rotor we are going to place the winding. అంటే this is what the winding we are going to place on the slots itself. Here is what, ఇది ఏందన్నట్టు రోటార్, ఇది రోటార్ అన్నట్టు. ఓకే, రోటర్ అవుటర్ సర్ఫేస్లో మనం ఏం చేసాం, ఆర్మేచర్ కోర్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ సిలికాన్ స్టీల్ మెటీరియల్. ఓకే, ఆ స్లాట్స్లో మనం ఆర్మేచర్ వైండింగ్ని ప్లేస్ చేసినాం. ఎందుకు ప్లేస్ చేయాలి సార్? ఎందుకు అంటే ఫర్ గెటింగ్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మనకి కండక్టర్ అనేది కావాలి. ఓకే, సో దట్ ఈస్ ద వే, అది కావాలి కాబట్టి మనం అట్లా చేసాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏం పార్ట్స్ ఉన్నాయి మనకి? స్టేటార్ మేడప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్, రోటార్ మేడప్ ఆఫ్ క్యాస్ట్, వాట్ ఈస్ దట్, ఏందది, క్యాస్ట్ స్టీల్. ఓకే, సో ఫీల్డ్ వైండింగ్, ఎందుకు ఫీల్డ్ వైండింగ్ కావాలి మనకి? ఫ్లక్స్ కావాలి కాబట్టి. ఓకే, ఫ్లక్స్ కావాలి కాబట్టి మనం ఫీల్డ్ కాయిల్స్ని స్టేటార్లో పెట్టేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగింది, ఈ ఫీల్డ్ వైండింగ్ వల్ల మనకి ఫ్లక్స్ వస్తుంది కదా, మ్యాగ్నెటిక్ లైన్స్ వస్తాయి కదా. ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ ఈ రోటార్ కండక్టర్స్ని కట్ చేస్తే మనకేమవుతుంది, ఈఎంఎఫ్ అనేది ఈ రోటార్ కండక్టర్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ డైరెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే మనకు ఒక రూల్ ఉంది, దట్ ఈస్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఏ రూల్ అది? ఫ్లెమింగ్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. సో ఈ రూల్ ఏం చెప్తుంది అంటే 3 ఫింగర్స్ విచ్ ఆర్ స్ట్రెచ్డ్, అంటే ఈ 3 ఫింగర్స్ కూడా మనం 90 డిగ్రీస్, ప్రతిదీ కూడా 90 డిగ్రీస్కి పెట్టేసినాం అనుకోండి. 4 ఫింగర్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్, మిడిల్ ఫింగర్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, థంబ్ ఇండికేట్స్ ది మోషన్ ఆఫ్ ద కండక్టర్, మోషన్ ఆఫ్ ద కండక్టర్. మనకు తెలుసు ఒక ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ కావాలి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ప్రొడ్యూస్ కావాలి ఒక మెషిన్లో అంటే మనకి కండక్టర్ కావాలి, ఫ్లక్స్ కావాలి, మోషన్ కావాలి. సో నేను జనరేటర్ అంటున్నా కాబట్టి మోషన్ని నేను ఏం చేస్తున్నా, ఎక్స్టర్నల్గా బయట సైడ్ నుంచి మనం ఒక ఫోర్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఎక్స్టర్నల్గా మనం మెకానికల్ ఎగ్జైటేషన్ ఇస్తున్నాం. జనరేటర్ ప్రిన్సిపల్ అదే కదా. జనరేటర్ ఏమవుతుంది, మెకానికల్ ఇస్తే ఎలక్ట్రికల్ వస్తుంది కదా. సో మెకానికల్ ఇస్తే ఎలక్ట్రికల్ వస్తుంది కాబట్టి మెకానికల్ నేను ఏమిస్తున్నాను, మెకానికల్ ఏమిస్తున్నాను, ఒక ఎక్స్ట్రా ఎగ్జైటేషన్ని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, కన్స్ట్రక్షన్లో మనం మేజర్గా పార్ట్స్ ఏమున్నాయి, స్టేటార్ విచ్ ఈజ్ స్టేషనరీ పార్ట్ ఇన్ ద మెషిన్. ఓకే, రోటార్ రొటేటింగ్ పార్ట్. ఈ స్టేటార్కి రోటార్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, అదేం గ్యాప్, ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్. ఓకే, ఎయిర్ గ్యాప్. సో ఇవేంటి, పోల్స్. పోల్స్ ఎందుకు, ప్రొడక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ లైన్స్, ప్రొడక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్. ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ వల్లే మనకేంది, ఫ్లక్స్ అనేది ఉంది. ఓకే, మనకు తెలుసు flux always emanating from north pole and enter to the south pole. The flux lines are moving from north to south, north to south. Flux lines are moving from north to south. Okay, so rotor generally made up of cast steel material. Okay, outer surface of the rotor మనం ఏం చేస్తాం, armature core we are placing with a silicon steel material.
ఎందుకు సిలికాన్ స్టీల్కి హిస్టెరిసిస్ కోఎఫిషియంట్ అనేది తక్కువ ఉంటుంది. హిస్టెరిసిస్ కోఎఫిషియంట్, ఈ హిస్టెరిసిస్ కోఎఫిషియంట్ తక్కువ ఉంటే ఏమవుతుంది, మనకి హిస్టెరిసిస్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. అంటే మనము ఇంకా డీప్గా వెళ్తే BH కర్వ్ అనేది ఒకటి వస్తుంది, ఫ్లక్స్ డెన్సిటీ టు ద ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఈ లూప్ ఏ మెటీరియల్కి అయితే నేరో ఉంటుందో ఆ మెటీరియల్ యూజ్ చేస్తాం. ఈ నేరో లూప్ ఉన్న మెటీరియల్ హ్యావింగ్ లెస్ హిస్టెరిసిస్ లాస్ తక్కువ ఉందంటే మిషన్ ఎఫిషియన్సీ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అది ఓకే. సో ఇప్పుడు ఏం జరిగింది, రోటార్లో సిలికా స్టీల్ మెటీరియల్ పెట్టినాం, ఆర్మేచర్ కోర్, ఆ స్లాట్స్లో వైండింగ్ని ప్లేస్ చేసినాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఫీల్డ్ వైండింగ్ అయినా ఆర్మేచర్ వైండింగ్ అయినా బోత్ ఆర్ మేడప్ ఆఫ్ కాపర్ మెటీరియల్ ఓన్లీ. ఓకే. ఫర్ హై రేటింగ్ మెషిన్స్, ఫర్ లో రేటింగ్ మెషిన్స్ ఫీల్డ్ వైండింగ్ మనం అల్యూమినియం కూడా యూజ్ చేయొచ్చు. అంటే లో రేటింగ్ మెషిన్స్కి ఫీల్డ్ వైండింగ్ని అల్యూమినియంతో కూడా మనం తయారు చేయవచ్చు. బట్ ఆర్మేచర్ని అయితే ఖచ్చితంగా మనం కాపర్తోనే యూజ్ చేస్తాం, విచ్ ఈజ్ మోస్ట్ ఎఫిషియెంట్ మెటీరియల్. ఓకే. సో ఇది అన్నమాట కన్స్ట్రక్షన్. సో జనరల్లీ ఈ రొటేటింగ్ మిషన్స్ యొక్క ఎఫిషియన్సీ మనకు 65 to 75 మధ్యలో వ్యారీ అవుతూ ఉంటుంది. 65 to 75 మధ్యలో వ్యారీ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకు రొటేషనల్ లాసెస్ కూడా వస్తాయి. ట్రాన్స్ఫార్మర్లో అయితే మూవింగ్ పార్ట్ ఏది ఉండదు, కానీ ఈ మిషన్లో మూవింగ్ పార్ట్ కూడా ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏమేమి లాసెస్ వస్తాయి మనకి, ఐరన్ లాసెస్, నెక్స్ట్ కాపర్ లాసెస్, నెక్స్ట్ స్ట్రే లాసెస్. ఓకే. ఐరన్ లాసెస్లోనే మళ్ళీ మనకు రెండు ఉంటాయి. ఏంటి అవి, హిస్టెరిసిస్ లాసెస్, నెక్స్ట్ ఎడ్డీ కరెంట్ లాస్. ఓకే. హిస్టెరిసిస్ లాస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాస్. ఓకే. హిస్టెరిసిస్ లాసెస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. హిస్టెరిసిస్ కోఎఫిషియంట్ని బట్టి హిస్టెరిసిస్ లాసెస్ వస్తాయి. మనకి సిలికాన్ స్టీల్ అనేది తక్కువ హిస్టెరిసిస్ ఉంటుంది కాబట్టి, హిస్టెరిసిస్ లూప్ ఉంటుంది కాబట్టి మనకి సిలికాన్ స్టీల్ మెటీరియల్ యూజ్ చేస్తాం. ఓకే. ఎడ్డీ కరెంట్ లాస్ అంటే ఏం లేదండి, మనం డీప్గా లాసెస్ గురించి చదువుకున్నాం. బట్ ఇక్కడ కొంచెం మీరు అర్థం చేసుకోండి ఏమంటే, ఫ్లక్స్ లైన్స్, ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ వచ్చేసి కండక్టర్స్ని లింక్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ ఆర్మేచర్ కోర్ని కూడా లింక్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఆర్మేచర్ కోర్ కూడా ఒక కండక్టరే కాబట్టి ఆ ఆర్మేచర్ కోర్లో కూడా ఏమవుతుంది, లిటిల్ బిట్ ఆఫ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. మనకు తెలుసు ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ వోల్టేజ్. సో వోల్టేజ్ ఉందంటే ఎంతో కొంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ దేంట్లో ఫ్లో అవుతుంది, ఆర్మేచర్ కోర్లోనే ఫ్లో అవుతుంది. సో దట్ కరెంట్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ సర్క్యులేటింగ్ కరెంట్, ఆర్ వీ కెన్ సే ఎడ్డీ కరెంట్. ఈ ఎడ్డీ కరెంట్ మనకు లాస్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే సర్క్యులేటింగ్ కరెంటు మనకు కోర్లో వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది, మిషన్ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మెషిన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందంటే ఇన్సులేషన్ ఫెయిల్యూర్స్. ఇఫ్ ద ఇన్సులేషన్ ఫెయిల్యూర్స్, వాట్ షుడ్ బి హ్యాపెన్, ఇన్సులేషన్ ఫెయిల్ అయిందంటే వైండింగ్ మే గెట్స్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. తర్వాత మిషన్ అనేది ఫెయిల్ టు ఆపరేషన్ అనమాట, ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది. సో కాబట్టి మనము ఈ ఎడ్డీ కరెంట్ని కూడా మినిమైజ్ చేయడానికి లామినేటెడ్ షీట్స్ చేస్తాం. ఈ సిలికాన్ స్టీల్ మెటీరియల్ని ఒక సాలిడ్ మెటీరియల్ పెట్టాం, మనం ఏం చేస్తాం, దాన్ని థిన్ లామినేటెడ్ షీట్స్ చేస్తాం.
ఓకే సారీ, లామినేటెడ్ షీట్స్ చేస్తాం. లామినేటెడ్ షీట్స్ అంటే ఏంటి? ఆర్మేచర్ కోర్ ఏదైతే ఉందో ఈ ఆర్మేచర్ కోర్ని నంబర్ ఆఫ్ లామినేటెడ్ షీట్స్గా చేస్తాం. ఓకే, నంబర్ ఆఫ్ షీట్స్ అన్నిటిని కూడా జాయిన్ చేస్తాం. ఇన్ బిట్వీన్ షీట్స్ ఏం చేస్తాం? ఇన్సులేటింగ్ మెటీరియల్ ప్లే చేస్తాం. లో రేటింగ్ మిషన్ అనుకోండి, వార్నిష్ పూసేస్తాం ఒక షీట్కి మధ్యలో. హై రేటింగ్ మిషన్ అనుకోండి, మధ్యలో ఇంప్రిగ్నేట్ పేపర్ పెడతాం, లేదంటే బ్యాక్ లైట్ పెడతాం మెటీరియల్, ఎందుకంటే అవి ఇన్సులేటింగ్ మెటీరియల్స్. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆ ఇన్సులేషన్ని టచ్ అయినాయి అనుకోండి, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ కాదు. మనకి ఈఎంఎఫ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? ఫ్లక్స్ లింకింగ్ విత్ ద కండక్టర్ ఆర్ ఫ్లక్స్ కట్ ద కండక్టర్ ఆర్ కండక్టర్ కట్ ద ఫ్లక్స్, అప్పుడే ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అక్కడ ఇన్సులేషన్ లింక్ అయినా ఇన్సులేషన్ కట్ చేసినా కానీ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ కాదు కదా అకార్డింగ్ టు ఫారడేస్లా. సో అందుకని మనం ఎడ్డీ కరెంట్ని మినిమైజ్ చేయాలి అంటే షీట్స్ మధ్యలో ఇన్సులేషన్ని ప్లేస్ చేస్తాం. సో అది మనము వర్కింగ్ ప్రాసెస్లో మనం అది క్లియర్గా చదువుకుందాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఈ కన్స్ట్రక్షన్లో మేజర్గా స్టేటర్ ఉంది, మనకి రోటార్ ఉంది. స్టేటర్లో ఫీల్డ్ వైండింగ్ పెట్టినాం, రోటార్లో ఆర్మేచర్ వైండింగ్ పెట్టినాం. డీసీ మిషన్స్లో ఎప్పుడైనా రోటార్లో ఆర్మేచర్ ఉండాలి, స్టేటర్లో ఫీల్డే ఉండాలి. ఎందుకంటే కమ్యుటేషన్ యాక్షన్ అనేది జరగాలి. కమ్యుటేషన్ అంటే డీసీ టు which converts AC to DC. ఓకే, AC to DC. ద అవుట్పుట్ ఆఫ్ ద జనరేటర్ ఏమొస్తుందండి? మనకి DC సప్లై వస్తుంది. సో ఈ కమ్యుటేషన్ యాక్షన్ జరగాలి అంటే ఆర్మేచర్ ఎప్పటికీ కూడా రోటార్లోనే ఉండాలి, ఫీల్డ్ ఎప్పుడు కూడా స్టేటార్లోనే ఉండాలి. సో స్టేటార్ పోల్, దీస్ ఆర్ ది పోల్స్. ఇది ఒక 4 పోల్ మెషిన్ అనుకోండి, 4 పోల్ మెషిన్. ఓకే, సో దిస్ ఈజ్ పోల్ షూస్ అనమాట ఇవి. ఇది ఎయిర్ గ్యాప్ బిట్వీన్ రోటార్ టు ది వాట్ వి కాల్ పోల్. ఓకే, గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? దీస్ ఆర్ ది ఫీల్డ్ వైండింగ్స్. ఇవన్నీ కూడా ఫీల్డ్ వైండింగ్ ఫంక్షన్ ఏంటి? వాటి యొక్క ధర్మం ఏంటి? ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఫ్లక్స్ లైన్స్ ఎట్లా ఫ్లో అయితే నార్త్ టు సౌత్. ఒక చిన్న మిషన్ అనుకోండి, చిన్న డీసీ మిషన్ అనుకోండి, ఈ ప్లేస్లో డైరెక్ట్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని పెడతాం. మనకు తెలుసు పర్మనెంట్ మ్యాగ్నెట్ ఏమవుతుంది? ఆల్వేస్ ద ఫ్లక్స్ లైన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ వితౌట్ గివింగ్ ఎనీ ఎక్స్ట్రా ఎనర్జీ. మనం ఏ ఎనర్జీ ఇవ్వకున్నా కానీ ఫ్లక్స్ ఫీల్డ్ లైన్స్ అనేటివి నార్త్ టు సౌత్ అనేటివి వెళ్తూ ఉంటాయి. కానీ హై రేటింగ్ మిషన్స్కి ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేటివి మనకు సరిపోవు. అప్పుడు ఏం చేయాలి? వి గో త్రూ ది ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటే ఏంటి? నేను ఒక కండక్టర్కి సప్లై ఇచ్చాను అనుకోండి, అరౌండ్ ద కండక్టర్ మనకేమొస్తుంది? ఫ్లక్స్ లైన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. అకార్డింగ్ టు థంబ్ రూల్. థంబ్ ఇండికేట్స్ ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్, రిమైనింగ్ 4 fingers still indicates మ్యాగ్నెటిక్ లైన్స్. సో ఇప్పుడు మనం సప్లైని తీసేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఫ్లక్స్ లైన్స్ కూడా 0 అయిపోతాయి. సో దట్ ఈస్ వాట్ ఎలక్ట్రోమాగ్నెట్ ఇట్ ఈస్. సో హై రేటింగ్ మిషన్స్ అన్నిటి కూడా మనం ఎలక్ట్రోమాగ్నెట్సే యూజ్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఈ కన్స్ట్రక్షన్లో మిమ్మల్ని క్వశ్చన్స్ మేజర్గా అడిగేది ఎక్కడ అంటే, స్టేటర్ విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఫర్ మేకింగ్ ఆఫ్ ఎ స్టేటర్, ఫర్ మేకింగ్ ఆఫ్ ద రోటార్. ఓకే, నెక్స్ట్ ఆర్మేచర్ వైండింగ్, ఫీల్డ్ వైండింగ్. సో ఆర్మేచర్ వైండింగ్లో మనకి ల్యాప్ కనెక్షన్ ఉంటుంది, వేవ్ కనెక్షన్ ఉంటుంది. సో వైండింగ్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం అక్కడ క్లియర్గా చదువుకుందాం అబౌట్ ల్యాప్ కనెక్షన్ యాజ్ వెల్ యాజ్ వేవ్ కనెక్షన్. ఓకే, సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ డీసీ మెషిన్. సో మెషిన్ అంటే అది జనరేటర్ కావచ్చు, మోటార్ కావచ్చు.
మనం ఇచ్చే ఇన్పుట్ను బట్టే ఆ మోటార్ని ఆ మిషన్ని మనం మోటారా జనరేటరా అంటాం. ఒక మిషన్కి, ఒక డీసీ మిషన్కి నేను మెకానికల్ ఎనర్జీ ఇచ్చినాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అవుట్పుట్ యాజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఒక మిషన్కి నేను ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చినాను అనుకోండి, అవుట్పుట్ ఏమవుతుంది? మెకానికల్ ఎనర్జీ. అదేమవుతుంది? మోటార్ అవుతుంది. సో మనం ఒక లైన్ డయాగ్రామ్ చూద్దాం. ఒక షంట్ మెషిన్, ఇది జనరేటరా మోటారా అనేది మనం ఎట్లా డిసైడ్ చేద్దాం? ఇంతకుముందే చెప్పాం, ఇచ్చే ఇన్పుట్ బట్టి అది మోటారా జనరేటర్ అనేది చెప్పగలుగుతాం. ఫర్ సపోజ్ నేను మెకానికల్ ఇన్పుట్ ఇస్తున్నా, ఒక మెకానికల్ ఇన్పుట్ ఇస్తున్నా అంటే ఇది ఏమవుతుందండి? మెకానికల్ ఇన్పుట్ ఇస్తున్నా కాబట్టి ఇది ఎగ్జైటర్ అనుకోండి. ఓకే, ఆర్మేచర్ టెర్మినల్స్, ఫీల్డ్ టెర్మినల్స్. ఓకే, ఇదేంటి? జనరేటర్. సో జనరేటర్ కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ. కాబట్టి ఆర్మేచర్ కరెంట్ అనేది డెలివర్ టు ద లోడ్, లోడ్కి డెలివర్ చేస్తుంది. లోడ్. ఓకే, సో ఈ జంక్షన్ దగ్గర ఇప్పుడు ఏమైంది? కరెంట్ అనేది డివైడ్ అయింది. మనకి కిర్చాఫ్స్ లా చెప్తుంది, ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు లివింగ్ కరెంట్స్. ఓకే, సో ఇటు వెళ్ళే కరెంట్ నేను ఏమంటున్నా? ఫీల్డ్ కరెంట్, షంట్ ఫీల్డ్ కరెంట్. ఇక్కడ వెళ్ళే కరెంట్ లోడ్ కరెంట్. ఓకే, షంట్ ఫీల్డ్ కరెంట్, లోడ్ కరెంట్. ఇది ఏంటి? జనరేటర్. ఓకే, జనరేటర్. నెక్స్ట్, సేమ్ వైండింగ్స్ బట్ ఇన్పుట్ ఈజ్ డిఫరెంట్. సేమ్ వైండింగ్స్ బట్ ఇన్పుట్ ఈజ్ డిఫరెంట్. చూడండి, ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్. సో నేను ఇక్కడ ఏం చేశాను? ఇన్పుట్లో సప్లై ఇచ్చాను, డీసీ సప్లై ఇచ్చిన. ఏం చేసిన? డీసీ సప్లై ఇచ్చిన. ఇప్పుడు ఇక్కడ కరెంట్ వస్తుంది. ఏం కరెంట్ ఇది? లైన్ కరెంట్. లైన్ కరెంట్. ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం? లోడ్ కరెంట్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం? లైన్ కరెంట్ అని మాట్లాడుకుంటున్నాం. అంటే నేను ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తున్నా, అవుట్పుట్ నాకు ఏం రావాలి? మెకానికల్ ఎనర్జీ రావాలి. మెకానికల్ ఎనర్జీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ అండ్ టార్క్. సో ఇక్కడ సేమ్ టెర్మినల్స్, ఆర్మేచర్, ఇది మోటార్, షంట్ ఫీల్డ్ కరెంట్. ఈ జంక్షన్ దగ్గర కరెంట్ అనేది ఏమైంది? డివైడ్ అయింది. ఆర్మేచర్ కరెంట్, ఫీల్డ్ కరెంట్ ఆర్ షంట్ ఫీల్డ్ కరెంట్. సో ఇక్కడ చూసుకుంటే రెండు మిషన్స్లో కూడా వైండింగ్స్ అనేటివి కామన్గా కనెక్షన్ ఉంది, కానీ ఇన్పుటే డిఫరెంట్ ఉంది. నేను ఇక్కడ ఏం చేసిన? మెకానికల్ ఎనర్జీ ఇచ్చిన. ఎగ్జైటర్ అంటే మెకానికల్ ఎనర్జీ. సో ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ మెకానికల్ ఎనర్జీ, ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మెకానికల్ ఎనర్జీ ఇచ్చినాం కాబట్టి అవుట్పుట్ ఏమొచ్చింది? ఎలక్ట్రికల్ వచ్చింది. కాబట్టి లోడ్ కరెంట్, కరెంట్ అనేది లోడ్కి వెళ్తుంది కాబట్టి లోడ్ కరెంట్ అన్నాం. సో ఇక్కడ ఇన్పుటే ఎలక్ట్రికల్ ఇచ్చిన కాబట్టి అవుట్పుట్ నాకు ఏమొస్తుంది? మెకానికల్ వస్తుంది. మెకానికల్ వస్తుంది. సో దీన్ని ఏమన్నాం మనం? మోటార్ అన్నాం. ఓకే, అంటే ఒక డీసీ మిషన్కి మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు అది జనరేటరా మోటార్ అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ డీసీ మెషిన్. ఇది ఒక షంట్ మిషన్ లైన్ డయాగ్రామ్. ఓకే, షంట్ అంటే ఏం లేదు, ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్ రెండు కూడా ప్యారలల్గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. రెండు కూడా ప్యారలల్గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, డీసీ మిషన్స్ ఎప్పుడైనా కండక్టివ్లీ కనెక్టెడ్ అంటే ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్ కండక్టివ్లీ కనెక్టెడ్. అదే ఏసీ మిషన్స్లో ఇండక్షన్ మోటార్ అని చదువుతాం. అప్పుడు స్టేటార్ వైండింగ్కి రోటార్ వైండింగ్కి సంబంధం ఉండదు, అందుకే ఇండక్షన్ అంటాం అక్కడ. ఇక్కడ కండక్టివ్లీ కనెక్టెడ్ మిషన్స్ ఇవన్నీ కూడా. అంటే కండక్టివ్లీ అంటే
there is a physical connection between field winding and the armature winding. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ DC మెషిన్. మనం వచ్చే తర్వాత క్లాస్లో వర్కింగ్ ప్రిన్సిపల్ చదువుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.